ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు కూడా తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పిల్లలు అయితే ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా వాటర్ బెల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరచుగా నీరు తాగే అలవాటు పెంచుకోవడంతో పాటు డీహైడ్రేషన్ సమస్య నుంచి రక్షణ పొందబడి ఉంటారు. ఒంటిపూట బడుల సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య 3 సార్లు వాటర్ బెల్ మోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు మొదటి వాటర్ బెల్, 11 గంటలకు రెండవ వాటర్ బెల్, 12 గంటలకు మూడవ వాటర్ బెల్ మోగించాలని సూచించారు. వాటర్ బెల్ సందర్భంగా టీచర్లు కూడా తరగతులు నిలుపుదల చేసి వెంటనే విద్యార్థులు నీరు తాగేవరకు చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం కేవలం విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, సదరు పాఠశాల సిబ్బంది కూడా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. అంతేకాకుండా ప్రతి తరగతి గదిలో ప్రతి గంటకోసారి నీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాలతో పోస్టర్లు పెట్టాలని సూచించారు. విద్యార్థులు నీటి బాటిళ్లు తెచ్చుకునేందుకు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించాలి. ఈ వేసవిలో విద్యార్థులు వేడికి గురికాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ వాటర్ బెల్ ఒక మంచి ప్రయత్నం.